కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మేఘమదన కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలకు ఏమేమి హామీలు ఇవ్వాలి, ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను తెలుసుకొని రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి తీసుకుపోయి రాబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టడం కోసమే ఈ మేఘ వదన చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అది 6 భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఒకటి రాజకీయ కోణంగా, రెండవది సమస్తగత నిర్మాణంగా, మూడవది ఆర్థిక పరిస్థితి, నాలుగవది వ్యవసాయ రంగం, ఐదవది సామాజిక న్యాయం, ఆరవది యువతకు జరుగుతున్న అన్యాయాల మీద ఈరోజు ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి గ్రామ పార్టీ అధ్యక్షతన మండల పార్టీ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్లు డిస్ట్రిక్ట్ కమిటీ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందరినీ సమీకరణ చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు సమీక్షా సమావేశాలు సూచనలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర పార్టీకి ఏఐసిసికి పంపించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాల ఆరాటం, పోరాటం, అప్పుడు 300 మంది అమరుల త్యాగం, తెలంగాణ ఉద్యమంలో 1200 అమరుల త్యాగం, మన నిధులు, మన నియామకాలు, మన సంపద, మన ఉద్యోగాలు మనకు చెందాలని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాటం చేస్తే, రక్త తర్పణ చేస్తే, ఇక్కడ ఉన్న పోరాటాన్ని సోనియా గాంధీ గారు గమనించి తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తున్న పోరాటం నిజమైన పోరాటం, వాళ్ళ దాంట్లో నిజం ఉన్నదని తెలుసుకొని మన పార్లమెంట్ సభ్యులు 10 మంది మా తెలంగాణగా మా కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ పోరాటం కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, ఉద్యమకారులు కానీ ఎవరన్నా ఒక్కరు తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధపడుతున్నారు తప్ప ఎవరి కోసం వచ్చింది, ఏ కుటుంబం కోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చిందనే బాధపడుతున్నారు తప్ప మాకు తెలంగాణ వచ్చిందనే సంతోషంగా రైతులు లేరు, రైతు కూలి లేరు, విద్యార్థులు లేరు, యువకులు లేరు, ఎవరు లేరు, పార్టీక సోదరులు కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. దయచేసి ఇంత పెద్ద పోరాటం మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ చేసినాక కూడా ఎవరి కోసం చేసింది? అప్పులు గ్రామీణ ప్రాంతంలో బతుకున్న అక్కడి సామాజిక వర్గం కోసమా, లేకపోతే 20% నగదొక్కబడుతున్న 20%, 80% నగదొక్కబడుతున్న ప్రజల కోసం ఈ డబ్బంతా ఖర్చు పెట్టారా? కాదు. రీడిజైన్ల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద
ఆధార్ కార్డు సర్వేల పేరు మీద, ధరణి పేరు మీద ఏదైతే ఆంధ్ర వలసవాదులను ఎల్లగొట్టాలని చూశామో ఆంధ్ర వలసవాదులకే కాంట్రాక్టర్లు అవన్నీ అప్పచెప్పుకుంటా కమిషన్లు తీసుకుంటా లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనాన్ని ఇలా కాజేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఎందరికీ ఉద్యోగం అవకాశం, విద్యా అవకాశం, ఆరోగ్య అవకాశం కల్పిస్తాం. ఇక్కడ ఉన్నటి నల్ల ధనాన్ని అంతా ప్రభుత్వం గుంజేసుకొని యువత అకౌంట్లలో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అకౌంట్లలో వేస్తారన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుళ్ళ పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయం చేస్తూ ఈ దేశానికి అన్నదాతటువంటి రైతులపై నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు మార్కెట్ వ్యవస్థను గుత్తాధిపత్యం లెక్క కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టే కంపెనీలకు బడా కూర్చోవాలకు అప్పచెప్పే దిశలో బీజేపీ పోతున్న మాట నిజమని తెలియజేస్తూ ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్వాతంత్రం వచ్చిన కాంచెల మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నిందలు వేస్తూ చాతగానోడు ఎన్నో ముచ్చలు చెప్తాడు. పూటకో ముచ్చలు చెప్పుకుంటూ, పూటకో కథలు చెప్పుకుంటూ ప్రజలను మోసపూరితమైన మాటలతోని మబ్బ పెడుతూ ఇయ్యని వాగ్దానాలన్నీ ఇస్తూ ఈరోజు ప్రజలను ఆర్థిక సంక్షోభంలో పడేస్తూ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ ప్రభుత్వం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న, ఇంటికో ఉద్యోగాలు ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా డిఎస్ పెట్టలేదంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి విద్యారంగం, వ్యవసాయ రంగం, అదంటే వ్యవసాయంలో మీ అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహకార సంఘాల ద్వారా నెహ్రూ ఆధిపత్యంలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసి రుణమిచ్చి సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతులకు ఫర్టిలైజర్ గ్రామ స్థాయిలో అందించి ఫర్టిలైజర్ మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పనిముట్ల మీద సబ్సిడీ, విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న ఇంజనీర్ కావాలంటే, డాక్టర్ కావాలంటే ఇవాళ కాలేని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లను చేసిన చరిత్ర మీరు మరచిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగం వస్తే, నొప్పి వస్తే గ్రామీణ ప్రాంతంలో అక్కడి సామాజిక వర్గం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కార్పొరేట్ రైల్వే ట్రీట్మెంట్ చేపిస్తే 108, 104 ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొస్తే ఇవాళ అవన్నీ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళకు పేరు వస్తుందని క్యాన్సల్ చేసి ఇవాళ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ. మళ్ళా మీదికెళ్ళి ఏమంటున్నారు? కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ కనుక లేకపోతే స్వాతంత్ర కాంగ్రెస్ వాళ్ళు చేసిన త్యాగాన్ని ఈ రోజు వరకు గ్రామ స్థాయిలో ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మరవలేని అన్న సంగతి మరిచిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే విద్యార్థులారా, యువకులారా, మేధావులారా, ఉద్యమకారులారా, కార్మికులారా, రైతు కూలీలారా, పాత్రిక సోదరులారా, మళ్ళీ కనుక టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మన భారతదేశ
భారతదేశము మన తెలంగాణ ఇంకా 25 సంవత్సరాలు ఎనగకపోతాం. మీరు ఒక్క చిన్న అవగాహన చెప్తా ఉన్నా. దళితులు 3 ఎకరాల భూమి ఎక్కడన్నా అడిగిల్లా? ఇంటికో ఉద్యమం అని తెలంగాణ ఉద్యమంలో అడిగిల్లా? నీ ఓట్ల కోసం, నీ అవసరం కోసం లేని హామీలిచ్చి 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? ఆ 3 ఎకరాల భూమి ఇవ్వకపోను మళ్ళీ హుజురాబాద్ ఎలక్షన్ లో నీ దగ్గరనే ఉండి ఓట్లు కాజేసిన అభ్యర్థిని ఓడియడం కోసం దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తారన్నావు. మరి 10 లక్షలు ఇవ్వవు, ఆ 3 ఎకరాలు ఇవ్వవు. 3 ఎకరాలు ఇస్తే ఎక్కడ చూసినా మా ప్రాంతంలో 25 లక్షలకి ఎకరం భూమి ఉండే. ఇవాళ 75 లక్షలు ఆ కుటుంబానికి చెందే వాళ్ళు, ఆ కుటుంబం బతికేది. అట్లా మోసం చేసినావు. ఇంటికో ఉద్యోగం మోసం చేసినావు. మళ్ళా దళితుల ఓట్లు కాజేసుకోవడం కోసం నువ్వు ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతావు, ఎన్ని మోసాలైనా చేస్తావు, ఎవరి మీదనైనా కాలు పెడతావు. ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయలు కాజేసి ఇలా ఓటుకు నోటు అనే కార్యక్రమంలో ఇలా నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, బీజేపీ నాయకులను కానీ, ఇంకా కమ్యూనిస్ట్ నాయకులను కానీ కొనుగోలు చేసేసి ఈ పార్టీలన్నీ ఊడ్చుకుపోయాయని చెప్పే విధంగా మీ నాయకుల రీతిలో మీ ప్రభుత్వాలు నడుపుతున్నావు. నువ్వు కొనుగోలు కార్యక్రమం చేసిన ధనాన్ని ఇలా ప్రజల కనుక ఉపయోగించేందుకే ఇలా 3 ఎకరాల భూమి వచ్చు, ఇలా 10 లక్షల భూమి ఇచ్చేస్తూ ఇలా రైతులకు పండించిన పంట గిట్టుబడుతుంది. ఇలా ఇవన్నీ మర్చిపోయి ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయని చెప్పి బీజేపీకి నాకు పంచాయతీ అంటున్నాడు. అసలు బీజేపీతో నీకు పంచాయతీ ఎక్కడ? నువ్వు కలిసి ఉన్నప్పటికనే కదా ఇవన్నీ దోచుకున్నది. దోపరిత్వంలో వాళ్లకు పాలు లేదా? పాలు పంచుకోలేదా? అందులో వాళ్ళ పర్సెంటేజ్ లేదా? వాళ్ళకు అనుసరణ లేదే నువ్వు ఇంతకాలం 7 సంవత్సరాలు దోపరికం చేసినావా? వాళ్ళకు అనుసరణతో తెలంగాణను ఇలా ఆర్థిక సంక్షోభంలో పడేసిన మీ పార్టీ, ఆ పార్టీ 2 తోడు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలను ఇలా ముంచే దిశలో ముంచుతున్న పార్టీ నిజమని చేస్తూ దయచేసి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఈ దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీగా, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీగా దయచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 20% ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 80% ప్రజలకు, సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. సామాన్య ప్రజలకు న్యాయం జరగాల, లేకపోతే ఉన్నత వర్గానికి ప్రజల మీద పందికొక్కుల్లాగా పడి మేస్తున్న వర్గానికి న్యాయం జరగాల తెలుసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. డబ్బుకు అమ్ముడు పోకండి. బిఆర్ అంబేద్కర్ ఎన్ని సంవత్సరాల పోరాటంతో ఇలా ప్రతి ఒక్కరికి ఓటుని ఆయుధం తీసుకొచ్చి మీరు న్యాయబద్ధంగా ఓటేస్తే, మంచి వాళ్లకు ఓటేస్తే ఈ దేశం ప్రభుత్వం చెప్పిన వాడు. బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టడం కోసమైనా మీ ప్రజానికానికి బాగుండాలని ఇలా ఓటకు తీసుకొచ్చి అమ్ముడు పోకుండా ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. ఇలా ఉన్నోనికి ఓటేస్తే, గ్రామ ప్రజల పరిస్థితి తెలియని నాయకులకు ఓటేస్తే, దొరలకు ఓటేస్తే ఇలా గడిల పాలన జరుగుతుంది. మళ్ళీ హైదరాబాద్ పోయిన వాళ్ళంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి భూములు ఆధార్ కార్డు మీద, ధరణి పేరు మీద మళ్ళీ భూములు కాచేస్తా ఉన్నారు. వాళ్ళకు దొరలకు ఆశ్రయం ఇచ్చి, నేను ఉన్నత వర్గానికి పెట్టుబడిదారు వ్యవస్థకు ఆశ్రయం ఇచ్చి, నాకు ఓట్లు కావాలి, మీరు ఎంతైనా చూసుకోండి అని లైసెన్సులు ఇచ్చి, పోలీసులను మద్దతు పెట్టి, రెవెన్యూ అధికారులను మద్దతు పెట్టి ఇంత 80% ప్రజలను దోచుకునే మార్గాన్ని చూపిస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. అందుకోసమే ఈ మేఘమదన నిన్న సంస్థగత ఎన్నికలు దయచేసి పార్టీ సోదరులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి టిఆర్ఎస్ పార్టీని
పొందబెడదాం, బీజేపీ పార్టీని మతతత్వ పార్టీని ఉరికించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి మీకు చేసిన పాత్రికా సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై జనగాం. ఇప్పుడు మా తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, నాకు పాదయొద్దు, నేను కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, నిరంతరం పనిచేస్తున్నా, 65-70 సంవత్సరాలున్నా కూడా నిరంతరం యువకుల యొక్క కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎంపీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.